పూజారిపైన మంచి విశ్వాసం ఉంది, అభిమానం ఉంది భజనపైన. కాబట్టి ఈ విధంగా అర్థం జరుగుతుంది వైభవం. ఈరోజు ఎటువంటి వైభవంగా మంది చంద్రబాబు ఈనాటి చాలా మంది భక్తులు మరియు సంపూర్ణంగా ఈ అయ్యప్ప స్వామికి అభిషేకానికి కావాల్సినటువంటి యొక్క పూజ సామాగ్రి మొత్తం కూడా సమకూర్చారు, నూతన వస్త్రాలు సమర్పించారు. అంతేకాకుండా ఈ తల్లి ఈ అబ్బాయిని 50 నియమించారు మహాప్రభు. పుట్టినరోజు జరుపుకుంటాము. సాధారణ గారు ఉదయవర్మ ఎక్కడ రావాల్సింది. ఉదయవర్మని ఈరోజు మనం ఉదయవర్మ ఎక్కడున్నారు? ఈరోజు మన ఉదయవర్మని పుట్టినరోజు సందర్భంగా మీద బంధువులు హరీష్ రావు గారు 30,000 మంది గుర్తించారు. ప్రతి రోజు వాళ్ళు మంచి ప్రేమ అంతరాలు గారు స్వప్నంలో కూడా మన గురికి కుటుంబంగా ఎప్పుడు కానీ మన సహాయం చేశారు. ఉదయవర్మ మనకు కాబట్టి విజయముఖిగా అనుమతి రాజే గారు కొప్పటి రాజే రాజశేఖర్ గారు అనుమతి రాస్తుంది. తర్వాత మా సుబ్రహ్మణ్య మల్లేశ్వరమ్మ ఈ తల్లి ఆరోగ్యంగా పనిచేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి గారు ఎప్పుడు మనకు గిలాసులు చెంబులు బిందెలు ఇచ్చింది. 3 బిందెలు చెంబులు అడవులు 3 పనిస్తారు. ఎప్పుడు అనడానికి ఈ తల్లి మహాపుణ్యాత్రాలు ఆరోగ్యంగా పనిచేస్తారు. ఆయన చెంపులు ఉంటారు. మన గురికి వచ్చి మనకి దర్శనం చేసుకొని ఎప్పుడప్పుడు మనం సహాయం చేస్తారు. వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు సన్మానం ఉంటుంది. మా పౌరులు నిలబడి అందుబాటులో కావాల్సింది వాళ్ళని. తర్వాత మాకు ఈ అబ్బాయి దేవాలయంలో పుట్టినరోజు జరుపుకుంటాము. మీరందరూ మీకు అభిమాని దేవాలయంలో అందరి సమర్థన వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటాము. ఆ ప్రభుత్వం అల్లరిలో దేవున మీ అందరి ఆశిస్తూ దేవుడు కానీ నాకు ఎందుకంటే ఈ గురి ప్రేమతో నచ్చేది, భక్తితో నచ్చేది, ఇది గర్వంగా చెప్తున్న పూజారి మా కమిటీ కానీ ₹1 ఆశపడి గురికి అది నేను బాగా మెచ్చుకుంటాను. విశ్వాసం సేవ అది కంపెనీ పేరు వచ్చింది గురికి. హైదరాబాద్ నుండి అమెరికా సోదార్గా నుండి అమెరికా నుంచి పేరు దర్శనం. ఏ కమిటీ అయినా వచ్చినా ఈ ₹1 డిసిజన్ చేయడం గురికి అవసరం బాధ్యతలు పెట్టినా తీసుకుంటారు వాళ్ళకి కావాల్సిన అటువంటి కమిటీ సభ్యులు నేను గర్వంగా చెప్తున్న దేవాలయం. కాబట్టి ఈ గుడి ఎంత పేరు కానీ అందరి అభిమానం గురిపైన పూజల మీద అభిమానం ఉంది, కమిటీ మీద అభిమానం ఉంది, భజనపరమైన అభిమానం ఉంది. కాబట్టి ఈ దేవాలయం ప్రసిద్ధి రాసింది. కాబట్టి వీరికి మరొకసారి ఈ గట్టి మనం మీకు సపరేట్ అన్నవాళ్ళు మా భక్తులు దాని చూడాలి. మీరు అమ్మరావు ఆశిస్తున్నాయండి. గుడికి అమ్మ ఈ గుడికి వచ్చేవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు మళ్ళా మొక్కు ఏం కాదు, తల్లిదండ్రులు మళ్ళా మొక్కాలి. మళ్ళా మొక్కు ముగ్గురు కలెక్టర్ అయిన ఆడవాళ్ళు, ముగ్గురు మగవాళ్ళు కలెక్టర్ అయిన గుడి